అసలు వెనిజులాపై అమెరికాకు ఎందుకింతటి శత్రుత్వం? ఒక దేశాధినేతనే బందీ చేసుకునేంత అవసరం అమెరికాకు ఎందుకు వచ్చింది? కేవలం చమురు కోసమే ఇంతటి దారుణానికి ఒడిగట్టారా? ప్రస్తుతం వెనిజులా అధ్యక్షుడు ఎక్కడ ఉన్నాడు? అమెరికాకు, వెనిజులాకు ఇంతటి శత్రుత్వం పెరగడానికి ప్రధాన కారణాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వెనిజులా దేశం ఒక సాధారణ దేశం కాదు. భూమి మీద ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగి ఉన్న దేశం. ఇదే కారణం చేత ఎప్పటినుంచో పెద్ద దేశాల దృష్టిలో పడింది ఈ దేశం. ఒకప్పుడు వెనిజులా, అమెరికా మధ్య బలమైన సంబంధం ఉండేది. వెనిజులా నుండి చమురు ఎక్కువగా అమెరికాకు వెళ్ళేది. అమెరికా కంపెనీలు అక్కడ చమురు తవ్వకాల్లో ప్రధాన పాత్ర పోషించేవి. అది ఒక రకమైన అర్థం లేని ఒప్పందమని చెప్పవచ్చు. చమురు అమెరికాకు, రాజకీయ మద్దతు వెనిజులాకు. ఇది వారి మధ్య ఉన్న ఒప్పందం. కానీ ఈ అర్థం పర్థం లేని ఒప్పందం వలన వెనిజులాలోని సాధారణ ప్రజలకు ఎలాంటి లాభం లేదు. ఈ చమురు ద్వారా వచ్చిన లాభం సాధారణ ప్రజలకు చేరేది కాదు. అందుకే 1999లో హ్యూగో చావేజ్ అధికారంలోకి వచ్చాడు. అతడు వెనిజులా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత వెనిజులాలో లభించే చమురు వెనిజులా ప్రజలదే అని ప్రకటించాడు. అమెరికా కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించాడు. అక్కడితో పాత సంబంధం తెగిపోయింది. అమెరికాకు ఇది పెద్ద సమస్య అయ్యింది. చావేజ్ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అసలైన ప్రమాదం మొదలయ్యింది వెనిజులాకు అని చెప్పవచ్చు. ఎందుకంటే వెనిజులా పెద్ద దేశమైన అమెరికా మాట వినని దేశంగా మారిపోయింది. అసలు ప్రమాదం ఇక్కడే స్టార్ట్ అయ్యింది వెనిజులాకి. అలాగే చావేజ్ తర్వాత వెనిజులా అధ్యక్షుడిగా వచ్చిన మదురో కూడా చావేజ్ తీసుకున్న నిర్ణయాన్నే అతడు కూడా తీసుకోవడం జరిగింది. అదే దారిలో వెనిజులాను నడిపించడం జరిగింది. అమెరికా వెనిజులా పైన చాలా ఒత్తిడిని తీసుకొని వచ్చింది. అయినా కూడా మదురో ఒప్పుకోలేదు. దానికి తోడు రష్యా, చైనాలతో సంబంధాలను పెంచుకోవడం మొదలెట్టాడు. దీంతో అమెరికా ప్రభావం మరింత తగ్గింది. దానికి ప్రతిస్పందనగా అమెరికా ఆర్థిక ఆంక్షలు వేసింది. వెనిజులా ఆర్థికంగా బలహీనపడింది. కానీ ప్రభుత్వం మాత్రం కూలలేదు. అమెరికాకు వెనిజులా నచ్చకపోవడానికి ఒకే ఒక కారణం ఉంది. వెనిజులా ప్రస్తుతం తన చమురు మరియు తన దేశానికి సంబంధించిన నిర్ణయాలను తానే సొంతంగా తీసుకుంటుంది. ఇది అమెరికాకు నచ్చలేదు. గత 2.5 దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం చిలికి చిలికి గాలివానలాగా తయారయ్యింది. జనవరి 3వ తేదీన వెనిజులా రాజధాని కరాకస్పై మెరుపుదాడులు చేసింది అమెరికా. అమెరికా ఈ మెరుపుదాడుల్లో వెనిజులా అధ్యక్షుడైన నికోలస్ మదురోను అలాగే అతడి భార్యను బందీలుగా చేసి గుర్తు తెలియని ప్రదేశంలో పెట్టారనేది సమాచారం. ఈ ఘటనల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ఇకపై వెనిజులా పాలన బాధ్యత మాదే, ఇక నుండి వెనిజులా మా అమెరికా ఆధీనంలోనే ఉంటుంది అని ప్రకటించాడు. గడిచిన 25 సంవత్సరాలలో వెనిజులాపై ఏ ఒక్క అమెరికా అధ్యక్షుడు కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? దీనిపైన మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి.